లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు వేస్తే మూసీ నదిలో వేసినట్లేనని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలు గెలిచినా ఓడినా వచ్చే నష్టమేమీ లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని వాటిని ఎలా అమలు చేయాలనే రూట్ మ్యాప్ ఇప్పుడు అందరి వద్ద లేదని విమర్శించారు. ప్రధాని మోదీ హయాంలో దేశంలో 4 కోట్ల ఇళ్లు నిర్మించామని 1500కు పైగా పనికిరాని చట్టాలను రద్దు చేశామన్నారు. బీఆర్ఎస్ నుండి పలువురు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈరోజు గత 9-10 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక పేదవాడు కూడా ఇల్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా అవినీతి అయిందో మనం చూస్తా ఉన్నాం. ఒక కుటుంబం చేతిలో తెలంగాణ అంతా బందీ పెట్టుకుని ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం జరిగింది. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళ హామీలు అమలు చేయకనే ఆ ప్రభుత్వం చెతికిలబడిపోయి ప్రజల్లో వ్యతిరేకత వచ్చి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఈ రోజు ఇంకా అదనంగా మరొక 6 గ్యారెంటీల పేరుతో ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏ రకంగా మేలు చేస్తారు, రాష్ట్ర ఆర్థిక శక్తి వ్యవస్థను ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి ఏ రకంగా అమలు చేస్తారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈరోజు మరి ఎన్నికల్లో మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ యొక్క అవసరం లేదు. ఏ ఒక్క ఓటు ఒక ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కేసినా కూడా అది మూసిలో వేసినట్టే, ఉపయోగం ఉండదు. ఒక ఎంపీ గెలిచినా వాళ్ళు ఢిల్లీలో వచ్చి వేసేదేం లేదు. వాళ్ళు లేకున్నా కూడా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు. ఒక బీఆర్ఎస్ ఎంపీ లేకున్నా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నష్టం లేదు. ఒక బీఆర్ఎస్ ఎంపీ గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. కాబట్టి నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఏ ఒక్క ఓటు కూడా ఈరోజు మీరు మరి వృధా చేసుకోకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మరింత శక్తివంతంగా, సమర్థవంతంగా, ప్రపంచంలోనే ఒక శక్తిశాలి దేశంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ హామీలు ఏ రకంగా అమలు చేస్తుందో ఈరోజు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళకు ఒక రోడ్ మ్యాప్ లేదు. ఏ రకంగా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎక్కడ అమలు చేస్తారు, ఏ రకంగా అమలు చేస్తారు, ఎప్పుడు అమలు చేస్తారు, వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా మనము కొంత గడువు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. ఈరోజు గత 9-10 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక పేదవాడు కూడా ఇల్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా అవినీతి అయిందో మనం చూస్తా ఉన్నాం. ఒక కుటుంబం చేతిలో తెలంగాణ అంతా బందీ పెట్టుకుని ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం జరిగింది. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళ హామీలు అమలు చేయకనే ఆ ప్రభుత్వం చెతికిలబడిపోయి ప్రజల్లో వ్యతిరేకత వచ్చి